సత్యసాయి జిల్లాలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నై కొత్తపల్లి మండలం దామాజీపల్లి వద్ద జబ్బార్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. సురక్ష అనే మహిళ మృతి చెందింది. మరో 8 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇక క్షతగాతుల్ని ఆసుపత్రికి తరలిస్తున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు జాతీయ రహదారి మీద కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక వరుసగా కూడా బస్సు ప్రమాదాలు అనేవి కూడా ఇటు జనాలని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి, హడలెత్తిస్తున్నాయి. సత్యసాయి జిల్లాలో ఇప్పుడు మరలా కూడా ఒక బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నై కొత్తి మండలం దామాజీపల్లి వద్ద అయితే ఈ ఘటన జరిగింది. జబ్బార్ ట్రావెల్ బస్సు బోల్తా పడినట్లుగా తెలుస్తుంది. మరి బస్సు బోల్తాకి కారణాలు ఏంటన్న డీటెయిల్స్, అదేవిధంగా ఇప్పుడు గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉందన్న డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి రసూల్ని అడిగి తెలుసుకుందాం. రసూల్, ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి ఏంటి, అసలు ఘటన కారణాలు ఏంటి? రేణుశ్రీ, సత్యసాయి జిల్లా చెన్నకొత్తపల్లి మండలం దామాజపల్లి 44వ జాతీయ రహదారి పైన అర్ధరాత్రి ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో జబ్బార్ ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సు బోల్తా పడినటువంటి పరిస్థితి. అయితే బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వెళ్తున్నటువంటి జబ్బార్ ట్రావెల్స్ బస్సు చెన్నకొత్తపల్లి సమీపంలో చెన్నకొత్తపల్లి మండలం దామాజపల్లి సమీపంలో జాతీయ రహదారిపై వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక ఐచర్ వాహనము, అది కూడా దాదాపుగా హైదరాబాద్ వైపే వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఈ దామాజపల్లి సమీపంలో రాగానే జబ్బార్ ట్రావెల్ కు సంబంధించినటువంటి బస్సుకు ఈ ఐచర్ వాహనము ఒక్కసారిగా రావడంతో ఐచర్ వాహనము లెఫ్ట్ కి లాగాడనేటువంటి విధంగా అక్కడ తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో దాన్ని తప్పించిపోయినటువంటి జబ్బార్ ట్రావెల్ కి సంబంధించినటువంటి డ్రైవర్ తప్పించిపోయేటువంటి చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అది జబ్బార్ ట్రావెల్స్ బస్సు అక్కడ ఏదైతే డివైడర్ ఉందో ఆ డివైడర్ కి ఢీకొని ఒక్కసారిగా అది పూర్తిగా బోల్తా పడినటువంటి పరిస్థితి. ఈ దుర్ఘటనలో సురక్ష అనేటువంటి 30 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళ మృతి చెందింది. అదే విధంగానే దాదాపుగా బస్సులో అప్పుడు 20 మందికి పైగా ప్రయాణిస్తున్నట్టు తెలుస్తుంది. 6 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ కూడా సంఘటన జరిగినటువంటి వెంటనే స్థానికులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే మంచి అర్ధరాత్రి ప్రాంతం, అందరూ గాఢ నిద్రలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా తీవ్రమైనటువంటి శబ్దంతో బస్సు డివైడర్ ను ఢీకొనడంతో ఏం జరిగిందో కూడా ప్రయాణికులందరూ కూడా తీవ్ర నిర్ఘాంతపోయారు. ఏం జరిగింది అనేటువంటిది కూడా ఎవరికి పాల్గొన్నటువంటి పరిస్థితి. ఒకసారిగా బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో గాయపడినటువంటి వారిని హుటాహుటిన స్థానిక చెన్నకొత్తపల్లి ఆసుపత్రి, ఏదైతే స్థానికంగా పిహెచ్ ఉంటుందో ప్రైమరీ హెల్త్ సెంటర్, అక్కడికి తరలించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడినటువంటి సురక్ష అనేటువంటి మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆసుపత్రికి తెచ్చినప్పటికే సురక్ష మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. దాదాపుగా 6-7 మంది గాయపడ్డారు. మరి కొంతమంది చిన్న చిన్న గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. గాయపడినటువంటి వారిని అక్కడ చెన్నకొత్తపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ లోను, అదేవిధంగానే పెనుగొండ ఆసుపత్రి ఇట్లా సమీపంలో ఉన్నాయి, అక్కడికి తరలించారు. అయితే చిన్న చిన్న గాయాలు ఉండడంతో వారందరూ కూడా ప్రాథమిక చికిత్స పొంది అక్కడి నుంచి వారి ప్రాంతాలకు తరలిపోయినటువంటి పరిస్థితి. అయితే సురక్ష అనేటువంటి మహిళ హైదరాబాద్ కు సంబంధించినటువంటి మహిళగా చెప్తున్నారు. పూర్తిగా వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి పోలీసులు. అయితే ఈ పోస్ట్ మార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె యొక్క మృతదేహాన్ని ఉంచారు. ఏదైతే రాష్ట్రంలో, అదే విధంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలు ఒక్కసారిగా ప్రయాణికులను బెంబేలెత్తేటువంటి విధంగా చేస్తున్నాయి. అదే ప్రయాణం చేయాలంటేనే రాత్రి వేళ తీవ్రంగా భయపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తం పైన డ్రైవర్ల యొక్క వేగం అతిగా ఉందా, లేకపోతే సడన్ గా ఇలాంటి ఏదన్నా అనుకోని పరిస్థితుల్లో ఏదన్నా క్రాష్ చేయబోవడమో, లేకపోతే డివైడర్లను గుర్తించలేక పోవడమో, ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలను కొంత తప్పించేటువంటి ప్రయత్నం చేయడం, ఇలాంటి నేపథ్యంలో ఈ దుర్ఘటనలు జరుగుతున్నాయనేటువంటి విధంగా చెప్తున్నారు. ఈ ఘటన పైన చెన్నకొత్తపల్లి, ఏదైతే అనంతపురం జిల్లాలో సత్యసాయి జిల్లాలో జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో జబ్బార్ ట్రావెల్స్, దీనికి సంబంధించి చెన్నకొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ డ్రైవర్ కూడా సురక్షితంగా ఉన్నారు. వెంటనే ఈ ప్రమాదం జరిగినటువంటి సంబంధిత స్థానిక పోలీసులు కూడా అక్కడికి చేరుకొని ఏదైతే జబ్బార్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడిందో దాన్ని కూడా, అది రోడ్డుకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా దాన్ని కూడా జేసీబీలు దాంతో యాజిటీజ్ గా బస్సుని పైకి లేపి పక్కకు కూడా తరలించి ట్రాఫిక్ సమస్య కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి. రేణుశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రసూల్. ఇక తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి బస్సు ప్రమాదాలు కూడా
అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాయి, ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. సత్యసాయి జిల్లాలో ఇప్పుడు మరో బస్సు ప్రమాదం చోటు చేసుకోవడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చెన్నై కొత్తపల్లి మండలం దామాజీపల్లి వద్ద అయితే జబ్బార్ ట్రావెల్ బస్సు వెళ్తూ ఉన్న క్రమంలో కూడా హైసన్ అనే వాహనం ఎదురుగా రావడం, ఒక్కసారిగా కూడా డ్రైవర్ దాన్ని తప్పించే ప్రయత్నం చేయడం, అదే సమయంలో హైసర్ వాహనం కూడా తప్పుకోవడం, ఇక ఇదే సమయంలో బస్సు వెళ్ళి కూడా డివైడర్ని ఢీకొట్టిన తర్వాత కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆ ట్రావెల్స్ బస్సు హైట్గా స్లీపర్ లాగా మనకి తెలుస్తూ ఉంది. ఇక అది హైట్గా ఉండటంతో కూడా ఆ బస్సు ఒకసారిగా కూడా డివైడర్ని ఢీకొట్టిన తర్వాత పక్కకు బోల్తా పడిపోయింది. ఇక దీంతో కూడా దాంట్లో ఒక మహిళ మృతి చెందింది, మరో 10 మందికి కూడా గాయాలయ్యాయి. సురక్ష అనే మహిళ మృతి చెందడం జరిగింది. ఇక 8 మందికి ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స కొనసాగిస్తూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే జాతీయ రహదారి మీద ఈ ఘటన చోటు చేసుకుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వరుస బస్సు ప్రమాదాలు అనేవి కూడా బెంబేలెత్తిస్తున్నాయి.